రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ కంప్రెషర్ పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోతే 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడ్డ 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకి షాద్నగర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. క్షతగాతులను షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ పరామర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులని ఓదార్చారు. సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో 2 యూనిట్లున్నాయి. 2 యూనిట్లలో కార్మికులు పనిచేస్తూ ఉంటారు. నిన్న సాయంత్రం షిఫ్ట్ ముగియడానికి 10 నిమిషాల ముందు ప్రమాదం జరిగింది. గ్లాస్ లామినేషన్ ప్రక్రియలో రసాయనాల కోసం వాడే ఫర్నేష్ కంప్రెషర్ క్యాప్ ఓపెన్ కాలేదు. దీంతో కంప్రెషర్ పై ఒత్తిడి పెరిగి పేలిపోయింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ కంప్రెషర్ పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. బూర్గుల సమీపంలోని సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని ఎమ్మెల్యే కూడా పరిశీలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెప్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి? మీరు మార్నింగ్ హాస్పిటల్ కూడా వెళ్ళి క్షతగాత్రులను చూశారు. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో కార్మికుల చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతారు. ప్రతి ఇండస్ట్రీలో కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సౌత్ గ్లాస్ ఇండస్ట్రీలలో రియాక్టర్ ఏదైతే ఆ కంప్రెషన్ ఏదైతే ఫోర్స్ ఉంటుందో వాల్ సేఫ్టీ మెజర్మెంట్లు పెట్టక, అంటే చిన్నది, అది పెద్దగా ఒక చిన్న వస్తువు, అది దాన్ని ఎరెక్షన్ చేయక నిర్లక్ష్యం చేసి వాళ్ళ సంఘటన జరిగేది కాదు. ఆ సేఫ్టీ వాల్స్ పెడితే ఇటువంటి సంఘటన జరిగేది కాదు. కాబట్టి అంటే మేనేజ్మెంట్ ఎట్లా తయారైందంటే వాళ్ళకు లాభమే ముఖ్యం, కార్మికుల ప్రాణాలు, ముందు జాగ్రత్త చర్యలు ఇవన్నీ వారికి అవసరం లేదు. కాబట్టి స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది ఇందులో. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల అయినా మెయిన్ కారకులు ఇప్పుడు కార్మికులు చనిపోవడానికి ముఖ్య కారకులు ఇవాళ వ్యాపార ఇండస్ట్రియల్ వ్యాపారవేత్తలే. కాబట్టి యాజమాన్యం మీద పూర్తిగా ఏ చట్టాలున్నా కార్మిక చట్టాలు, కార్మికుల నిర్లక్ష్యం చేస్తే ఏ చట్టాలు ఉందో యజమాన్యం మీద ఆ చట్టాలు పెట్టి నిజంగానే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. సంబంధిత శాఖ అధికారులను కానీ పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నాం. పూర్తి స్థాయిలో వారి మీద శిక్ష తీసుకోవాలి. అప్పుడే సేమ్ టైం ఇవాళ జరిగిన సంఘటన జరిగింది. ఇవాళ పొట్ట చేత పట్టుకొని, అంటే వారికి ఎలాంటి ఉపాధి లేక వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి ఒక 18 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు, 25 ఏళ్ల పిల్లలు ఇక్కడ వచ్చి ఇలా బతుకుదేరు గురించి ఇక్కడికి వస్తే వాళ్ళను పూర్తి స్థాయిలో పని చేయించుకొని వారి సరి అయిన వేతనం ఇవ్వక, ఇవాళ పరిస్థితి రెగ్యులరైజేషన్ చేయక వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు, మినిమం 25 లక్షలు ఎక్స్గ్రేషియో కూడా వారికి ఇవ్వాలి. వారికి ఆ సాయం, ఆర్థిక సాయం చేయాలి. పూర్తి బాధ్యత. పూర్తిగా చట్టాలను మాత్రం చర్యలు తీసుకోవడానికి మాత్రం మేమందరం కూడా కృషి చేస్తాం. ఇప్పుడున్న ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుంది. ఆ రకంగా చర్య తీసుకోవడానికి కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. సేమ్ టైం ఇవాళ పాక్షికంగా ఎవరైతే ఇంజురీస్ అయినాయో ఇంకొంచెం మెరుగైన వైద్యం అవసరం ఉందో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా యజమాన్యం వారికి ట్రీట్మెంట్ చేయించాలి, పూర్తిగా బాధ్యత వహించాలి. వారికి కూడా ఆర్థిక సాయం చేయాలి. రేపు భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా పనిలో కల్పించడమే కాదు, వారికి రెగ్యులరైజేషన్ చేయాలి. మరి ఈ ఫ్యాక్టరీలో రెగ్యులరైజేషన్ అనే వ్యక్తే లేడు. అంతా క్యాజువల్ లేబర్నే పెట్టుకొని పని తీసుకుంటుంది. కాబట్టి అది తప్పు. అటువంటి చర్యలు మేము తీసుకోవడానికి కూడా భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం. అమాయకుల కార్మికులతో ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. దీనిపైన సీఎంకు కూడా నివేదిస్తానని చెప్తున్నారు. స్థానిక అధికారులను కూడా చర్యలు తీసుకునే విధంగా ఆదేశిస్తాను అని చెప్తా ఉన్నారు. మృతుల కుటుంబాలకు, చనిపోయినటువంటి వాళ్ళకు కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని చెప్పి కూడా సీఎంను కోరుతానని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే. కెమెరామ్యాన్ ప్రభాకర్తో రవికుమార్, NTV, షాద్నగర్ నుంచి.